టీవీ. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంత్ పై సికింద్రాబాద్ కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావుపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే తగిన విధంగా ప్రతిస్పందిస్తామని కాంగ్రెస్ నేతలు రవిశంకర్, బద్రీనాథ్ యాదవ్ హెచ్చరించారు. నేను ఇక్కడ మా బ్రదర్ ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా, నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు వెంటనే ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ ప్రపోజల్ మూవ్ చేయి. నీ గవర్నమెంట్ లో ముఖ్యమంత్రి గారిని అడుగు, ఇది ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది, ఇన్ని కుటుంబాలని పడేస్తామని. గతంలో మేము ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళకి ఎస్సీఎస్ లిస్ట్ కూడా చేయడం జరిగింది. ఏమని ల్యాండ్ ఎక్స్చేంజ్ అవుతుందేమో అని. మన ల్యాండ్ ఎక్స్చేంజ్ అనే స్కీమ్ కోల్డ్ స్టోరేజ్ వెళ్ళిపోయింది. మరి వీళ్ళకేమైనా చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా దాన్ని బయటికి తీసుకొస్తే మటుకు తప్పకుండా ల్యాండ్ ఎక్స్చేంజ్ చేద్దాము. లేదంటే నేను అన్ని పార్టీలకు అప్పీల్ ఇస్తున్నా. ఒక నాయకుడు కొత్త నాయకుడు పోయి నేను అక్కడ కూర్చోలేదో మీటింగ్ పెట్టిండు, అట్లా కాదు. మీటింగ్ పెడితే కోర్టుకి అందరం సమిష్టంగా కూర్చొని దాంట్లో మెరిట్స్ డిస్కస్ చేసి, ఒకవేళ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెయ్యను లేదు ఎమ్మెల్యేతో చేత కాదు అంటే మనందరం ఆల్ పార్టీలను కలుద్దాం, కలిసి దాని మీద ఒక ప్యానెల్ పెట్టుకుందాం, ఒక కమిటీ పెట్టుకుందాం, ఆ పేదవాళ్ళకు న్యాయం చేద్దామని నేను అందరు కూడా అప్పీల్ చేస్తున్నా. తొందరపడి ఇవ్వంతో వాడు పోవద్దు. నేను ఇక్కడ మా బ్రదర్ ఎమ్మెల్యే